Hi everyone, welcome to my channel. So one more update on market తో ఈ వీడియో చేస్తున్నామండి. సో ఫస్ట్ అప్డేట్ అయితే మార్కెట్స్ పాజిటివ్గా ఈ వీక్ మనకి క్లోజ్ అయ్యాయి. అలానే ఈ మంత్ కూడా అంటే లాస్ట్ 3 months నుంచి నిఫ్టీ అయితే అంటే మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి కూడా మనకి ఈ 3 సిరీస్ నుంచి కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యింది. సో నెక్స్ట్ మే సిరీస్ కూడా క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. బట్ స్టిల్ దేర్ ఆర్ సర్టన్ కన్సర్న్స్ అండి. అంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ కంప్లీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోలేదండి. బట్ దేర్ ఆర్ సర్టన్ ఈజ్ అవుట్ అనేది మనకు కనిపించింది. సో దానివల్లే మనకి అగైన్ మార్కెట్స్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇష్యూస్ అండ్ ఎస్కలేషన్స్ అనేవి కొంచెం తగ్గాయో సో ఇమీడియట్గా మనకి మార్కెట్స్ అగైన్ 22,600ని క్లెయిమ్ చేయగలిగాయి. అండ్ దానివల్లే మనకి గోల్డ్ కూడా ఒక 2-3,000 అనేది మనకి కొంచెం తగ్గింది. సో ఈ రిస్క్స్ అనేది కొంచెం ఈజ్ అయ్యాయండి. బట్ స్టిల్ ద రిస్క్ ఈజ్ దేర్. దీంతో పాటు మనకి ఈ Q4 రిజల్ట్స్ కూడా మనకి కంటిన్యూస్గా మార్కెట్స్ మీద స్టాక్ స్పెసిఫిక్గా కొంచెం మనకి ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయి. ఆ తర్వాత మనకి ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కొన్ని ఫేజెస్లో అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ఎలక్షన్స్ వాల్టిలిటీ కూడా మనకి మార్కెట్లో కనిపిస్తుందండి. సో టోటల్గా మనం రేంజ్ చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఆల్మోస్ట్ 21,777 నుంచి 22,700 వరకు మనకి రేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే 22,200, 22,400 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తే అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 22,750, 22,850 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. Q4 రిజల్ట్స్ ఆర్ యెట్ టు కమ్ టుమారో. ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటి కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయండి. కొన్ని రిజల్ట్స్ అంటే బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూటీఐ, ఏఎంసీ, టెక్ మహేంద్ర ఇలాంటి కొన్ని కంపెనీస్ మంచి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే రిజల్ట్స్ని పోస్ట్ చేశాయండి. సో వీ నీడ్ టు ఫాలో ద Q4 అప్డేట్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మే ఫస్ట్ ఒక హాలిడే ఉందండి మార్కెట్స్కి బికాస్ ఆఫ్ మహారాష్ట్ర డే అని అక్కడ హాలిడే ఇచ్చారు. May 20th అక్కడ ఎలక్షన్స్ ఉండడంతో అక్కడ మళ్ళీ May 20th కూడా మనకి హాలిడే ఉంది మార్కెట్కి. సో ఈ రెండు మీరు గమనించాలి. అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్లో అయితే మనం ఒక్కసారిగా ఒక క్రాష్ అనేది ప్రైస్లో చూసామండి. ఆల్మోస్ట్ 10% అనేది తగ్గింది. సో ఎప్పుడైతే ఆర్బీఐ రెగ్యులేటరీ బేసిస్ మీద కొత్త అకౌంట్స్ని వాళ్ళ యాప్ ద్వారా ఆన్బోర్డ్ చేసుకోకూడదు, ఆ తర్వాత వాళ్ళని బార్ చేశారండి. అంటే కొత్త కస్టమర్స్ని వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్బోర్డ్ చేసుకోకూడదని ఒకటి వాళ్ళకి రెగ్యులేటరీ అనేది ఒకటి ఉంటే బార్ చేయడం, ఇంకొకటి ఏంటంటే కొత్త క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేయకూడదని బార్ చేశారు. సో ఆ ఇంపాక్ట్ అయితే ఈ కంపెనీ మీద కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ మీద అయితే చాలా పడిందండి. ఆల్మోస్ట్ 10% అయితే అది మనకి క్రాష్ అయితే వచ్చింది ప్రైస్లో. సో ఇట్ విల్ టేక్ మేబీ ఇదంతా ఈ ఇష్యూ అంతా మేబీ తగ్గడానికి మేబీ ఒక 3 to 4 months అయితే ఇవన్నీ సెట్ చేయడానికి పడుతుందండి. మేబీ ఆర్బీఐ హ్యాస్ సెడ్ లైక్ ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్బోర్డ్ చేయించుకుంటున్నారో సూపర్వైజరీ అనేది కరెక్ట్గా లేదు అనే ఆ పాయింట్స్ మీద వాళ్ళని బార్ చేయడం జరిగిందండి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కొత్తగా ఆన్బోర్డ్ చేసుకునేటప్పుడు మాత్రం కొన్ని ఆర్బీఐ అనేది వాళ్ళని బార్ చేసిందండి. ఇది ఒక అప్డేట్ మనకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యుఎస్ ఎకానమీ అప్డేట్ అనేది వచ్చిందండి. అది కూడా చాలా డిసప్పాయింట్గా ఉంది. సో లెట్స్ సీ మన మార్కెట్స్ మీద అది ఎలా ప్రభావం చూపిస్తుందో నెక్స్ట్ వీక్ చూడాలండి. వాళ్ళ జీడిపి అనేది చాలా డిసప్పాయింటింగ్ రేట్తో గ్రోత్ పోస్ట్ చేశారండి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 2.4% అయినా ఈ ఇమీడియట్ క్వార్టర్కి ఉంటుంది అనుకుంటే అక్కడ ఓన్లీ 1.6%తోనే గ్రోత్ అనేది ఈ క్వార్టర్లీ గ్రోత్ అనేది యూఎస్ వాళ్ళు పోస్ట్ చేశారు. యూఎస్ ఎకానమీలో జీడిపి గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అండ్ ఇన్ఫ్లేషన్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. సో ఈ సిచ్యువేషన్నే మనము స్టాగ్ఫ్లేషన్ అంటామండి, విచ్ ఈస్ వెరీ వరీసమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైట్. అంటే ఒకవైపు ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతూ ఉంది, అండ్ ఇంకొక వైపు జీడిపి అనేది స్లో